బట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామం నందు ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరికుటి అశోక్ బాబు, బాపట్ల ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్ కు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో గడప గడపకు వెళ్లి ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. గ్రామంలోని ఎస్సీ కాలనీ నందు చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాపట్ల పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న నందిగం సురేష్ అనే నన్ను వేమూరు ఎమ్మెల్యేగా వరకుటి అశోక్ బాబుని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బాగా ఒక చోట బాగా ఆకలేస్తుందంటే మంచి 45 డిగ్రీల ఎండలో ఒక ఎడారిలో, ఇంకా మళ్ళీ మాట్లాడేది లేదు, గొంతు పోయింది. ఎడారిలో ఆకలేస్తా దాహం వేస్తూ ఉంటే ఒక చిన్న మురికి కుంట దొరికిందంట, అందులో నీళ్లు ఉన్నాయంట. పోయి అక్కడికి పోయి పల్చగా ఉంటే వాటిని అటు ఇటు అనుకొని ఆ నీళ్లు తాగుతూ ఉంటే ఇటు చూశాడంట. ఎండ బాగా ఉంది, మొత్తం ఇసుక ఉంది, ఆ చివరి దాకా ఏం కనిపిస్తుంది? అప్పుడు నీళ్లు కనిపించినాయి. అసలు మెల్లమెల్ల 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 మెరుస్తూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి మాటలాగా. అబ్బా ఏంది ఈ మురికి నీళ్ళు ఎందుకు, ఈ నీళ్లు తాగే కంటే అక్కడ చూడు ఎట్ల నీళ్ళు ఉన్నాయని చెప్పేసి పోతా ఉన్నాడంట. ఇతను పోతా ఉన్నాడంట, అవి జరుగుతున్నాయంట. ఇతను పోతున్నాడంట, అవి జరుగుతున్నాయంట. ఇతను పోతా ఉన్నాడు, గొంతు ఆరిపోయింది, పడిపోయాడు. నీళ్లు మాత్రం దొరకల. చంద్రబాబు నాయుడు గారి మాటలు ఎండ మావులు లాంటివి, ఎండ మావులనేవి, అవి మాయ మాటలు, అవి కనపడు. మనం ఏదైతే అనుభవిస్తున్నామో, దేన్నైతే మనం ఉపయోగించుకుంటున్నామో, ఎవరైతే మన భవిష్యత్తుల్ని బాగు చేస్తున్నామో దాన్నే చూడండి. చేయూత డబ్బులు వస్తున్నాయి, పోగొట్టుకోవద్దు. పిల్లల్ని బాగా చదివిస్తున్నారు, పోగొట్టుకోవద్దు. ఇంగ్లీష్ మీడియం విద్య మన బలహీన వర్గాలకు ఇస్తున్నారు, పోగొట్టుకోవద్దు. ఇది మనకి నిజం. చంద్రబాబు నాయుడు గారి మాటలేంటి? ఎండ మావులు, అబద్ధపు మాటలు. చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో ఏమి చూయించినా ఎండ మావులు లాంటి మాటలేనని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక నిజం కాబట్టి ఆ నిజాన్నే మనం ఉపయోగించుకోవాలి. పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారికి సీఎంగా ఉండాలని ఎంత ఉందో ఏమో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండాల్సినటువంటి అవసరం మన పేద వర్గాలకు ఉంది, మన పిల్లలకు ఉంది, మన పిల్లల భవిష్యత్తుకు ఉందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున ఈ రాష్ట్రంలో 2 ఎమ్మెల్యే సీట్లు వేవర్స్కి ఇచ్చారు.